హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి లుక్స్ అనేవి క్రియేట్ చేశానండి. రెడ్ కలర్ లెహంగాతో పింక్ బ్లౌజ్ సెట్ అవ్వదన్నది విషయం నాకు తెలుసు. ఇక్కడ దుపట్టాలు చూస్తున్నారు కదా, పింక్ కలర్ షేడ్ ఉంది కాబట్టి పింక్ బ్లౌజ్ తీసుకున్నాను. యాక్చువల్గా బ్లాక్ క్రాప్ టాప్ తో స్టైల్ చేసేదాన్ని. క్రాప్ టాప్ దొరకలేదు, అయితే పింక్ మ్యాచ్ అవుతుంది కదా అని స్టైల్ చేశాను. అయినా పర్వాలేదు, చాలా బాగా కనబడుతుంది. నాకైతే నచ్చింది ఈ లుక్. కలర్ కాంబినేషన్ అనేది ఎలా కనబడుతుంది ఇక మీరే చెప్పాలి, ఓకేనా. దీంతో పాటు స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ కూడా స్టైల్ చేశాను. ఎలా ఉంది లుక్? పదండి నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ లుక్ అండి. చూస్తున్నారు కదా, అదే బ్లౌజ్ ప్లస్ క్రాప్ టాప్ అనుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు విత్ క్రాప్ టాప్ లాగా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే హాఫ్ సారీస్ పైన స్టైల్ చేయొచ్చు, దేనిపైన స్టైల్ చేయొచ్చు. ఇది ఒకటి టిప్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ వచ్చేసి నేను షరారా తీసుకున్నాను విత్ దుపట్టా. ఇక్కడ అవే ఇయర్ రింగ్స్ అనమాట, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్ గా నా బ్లౌజ్ కు మ్యాచ్ అవుతున్నది. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ పింక్. అలాగే దుపట్టాలో కూడా పర్ఫెక్ట్ పింక్ అనేది నా బ్లౌజ్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ లుక్ కూడా నాకు చాలా నచ్చింది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి, ఓకేనా. పదండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటోలో ఉన్న లుక్ అయితే లెంది వీడియో ఉంది, అది చూడండి మీరు. లాస్ట్ వచ్చేసి ఇదే లుక్ అండి. ఈ శారీకు ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా, యాక్చువల్గా వచ్చేసి నేను ఎంత ప్రయత్నించినా ఈ శారీకి లుక్ అనేది క్రియేట్ చేయలేకపోయినాను. ఎందుకంటే నేను సింపుల్ శారీస్ ని కూడా 100 రూపాయల చీరకు కూడా చాలా మంచి లుక్ క్రియేట్ చేశాను ఇంతకుముందు వీడియోస్ లో. కాకపోతే నేను ఎంత ప్రయత్నించినా దీనికి లుక్ అనేది క్రియేట్ చేయలేకపోయాను. ఎందుకంటే యాక్చువల్గా నేను చాలా అలిసిపోయాను అన్ని లుక్స్ క్రియేట్ చేసి. ఇక ఇంతే వచ్చింది ఈ లుక్. అయితే నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, ఓకేనా.